మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 5వ తరగతిలోని 7వదైన పద్యరత్నాలు అనే పాఠం చెప్పుకుందాం. పాఠం పేరు పద్యరత్నాలు. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తోంది కదా మనకి, దాన్ని ఒకసారి గమనించండి. ఏం కనిపిస్తోంది? అక్కడ ఇద్దరు పెద్దలు కూర్చున్నారు. వాళ్ళ వెనకాల ఉన్న బోర్డు మీద అష్టావధానం అనేది రాసి ఉంది. ఇటుపక్కన నలుగురు, అటుపక్కన నలుగురు కూర్చుని ఉన్నారు. దాన్నే అష్టావధానం అంటే 8 మంది ఒకేసారి అడిగే ప్రశ్నలకి అదే వరుసలో సమాధానాలు చెబుతారు అక్కడ ఉన్నటువంటి కవులు. 8 మంది కాబట్టి అవధానం అంటే గుర్తుంచుకోవటం, ధారణ కలిగి ఉండటం అని అర్థం. వాళ్ళు మొదటి ప్రశ్న ఎవరు అడుగుతారో రెండవది, మూడవది అట్లా 8 ప్రశ్నలు ఏ వరుస క్రమంలో అయితే అడుగుతారో అదే వరుస క్రమంలో వాటికి సంబంధించినటువంటి జవాబులని కవులు చెప్పాలి. ఏ కవులు? అష్టావధానం చేసేటటువంటి కవులు చెప్పాలన్నమాట. ఇక్కడ అదే జరుగుతోంది, అష్టావధానం జరుగుతోంది. చిత్రం కింద 3 ప్రశ్నలు ఇచ్చారు, ఒకసారి అవి చూద్దాం. మొదటి ప్రశ్న, చిత్రంలో ఏం జరుగుతున్నది? ఎవరెవరు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చిత్రంలో ఏం జరుగుతోంది? అష్టావధానం జరుగుతున్నది. ఎవరెవరు ఉన్నారు? 2 కవులు, 8 మంది ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళని పృచ్ఛకులు అని అంటారు. వారు ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చున్నటువంటి 2 కవులని ప్రశ్నలు అడుగుతున్నారు. రెండవ ప్రశ్న, మీకు తెలిసిన ఏవైనా పద్యాలు పాడండి. మనం ముందు తరగతులలో నేర్చుకున్నటువంటి పద్యాలు చాలా ఉన్నాయి కదా, వాటిల్లో మీకు ఇష్టమైనటువంటి పద్యాలని పాడొచ్చు మీరు. మూడవ ప్రశ్న, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా చూసారా? చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడు చూస్తాం? ఉగాది పండక్కి కవి సమ్మేళనం జరుగుతుంది కదా, ఆ సందర్భంలో కానీ, లేకపోతే పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం జరుపుకునేటప్పుడు కానీ, మాతృభాషా దినోత్సవం జరుపుకునేటప్పుడు కానీ, సాహిత్య సభలలో కానీ ఇలాంటి అష్టావధానం అనే కార్యక్రమం జరగచ్చు. అప్పుడు మన మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ కవులు అందరూ కూడా అడిగిన ప్రశ్నలకి సమాధానాలు వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తికి, ధారణా శక్తికి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. రసానుభూతిని కూడా పొందుతామన్నమాట. ఇంకా పద్యాలు చెప్పేసుకుందామా? మొదటి పద్యం, ఇది సుమతీ శతకంలోనిది. రచయిత బద్దెన. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. ఈ పద్యం ఎలాంటి ఊళ్ళో ఉండాలి, ఎవరెవరు ఉండే ఊళ్ళో ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తోంది. చూడండి, ఎవరెవరు ఉండాలి? ఏదైనా నివాసం ఉండాలి అనుకుంటే ఆ ఊళ్ళో ఎవరెవరు ఉండాలో చూడండి. సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా. అప్పిచ్చువాడు అంటే అవసరానికి అప్పిచ్చేవాడు. ఏదైనా గబుక్కున అవసరం వచ్చిందనుకోండి, జేబులో డబ్బులు లేవనుకోండి, అరే ఒక 10 రూపాయలు ఉంటే ఎవరా అని అడుగుతారు కదా, అలాంటప్పుడు మనకి అడగంగానే అప్పు ఇచ్చేవాడు ఉండాలి. వైద్యుడు అంటే తెలుసు కదా, మనం డాక్టర్ అంటాం కదా. ఏదైనా అర్ధరాత్రి పూట అత్యవసర సమయంలో కనీసం ప్రథమ చికిత్స చేసేటటువంటి డాక్టర్ అయినా అంటే వైద్యుడు ఉండాలి ఆ ఊళ్ళో. ఎల్లప్పుడూ ప్రవహించే నది ఉండాలి. ఇంకా మంచి చెడ్డలు చెప్పేటటువంటి పండితుడు ఉండాలి. అలాంటి ఊళ్ళోనే ఉండు, అవి లేకపోతే అలాంటి ఊళ్ళో నివసించవద్దు అని ఈ పద్యం యొక్క భావం. రెండవ పద్యం,
ఇది నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన పద్యం. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, నవయుగాల బాట నార్ల మాట. ఈ పద్యం ప్రశ్నకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తోంది. భావం చూడండి. ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించటం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. మూడవ పద్యం ఇది వేమన రచించినటువంటి వేమన శతకంలో నుంచి తీసుకోబడింది. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని, గీడు సేయరాదు పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమా. శత్రువుకి వేసేటటువంటి నిజమైన శిక్ష ఏమిటో ఈ పద్యం తెలియజేస్తుంది. భావం చూడండి. ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు. కీడు అంటే హాని లేదా అపకారం చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. అంటే శత్రువుకి హాని చెయ్యకుండా మనకి చేతనైనటువంటి సహాయం చేసి పంపించటమే మనం శత్రువుకి విధించేటటువంటి నిజమైన అసలైన శిక్ష అని అర్థం. నాలుగవది చాటువు. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిదులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరే నచ్చట మోసమండ్రు, సుగుణాకర పెమ్మయ సింగధీమణి. ఈ పద్యం వివేకం కలిగిన వారికి ఎక్కడెక్కడ హాని కలుగుతుందో తెలియజేస్తోంది. దీని భావం చూడండి. చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, కుచ్చితులు అంటే చెడ్డవాళ్ళు అని అర్థం. గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజుదయ లేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుంది అని పెద్దలు చెప్తారు అని ఈ పద్యం యొక్క అర్థం. ఐదవ పద్యం కాళికాంబ శతకంలో నుంచి తీసుకోబడింది. కవి పోతులూరి వీరబ్రహ్మం గారు. చూడండి. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును జేయు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుందిట. సత్యవాక్కు వల్లనే ఈ జగతి అంటే ఈ ప్రపంచమంతా నడుస్తోంది. సత్యాన్ని ఆచరిస్తే, సత్యం అంటే ఏమిటి? నిజం. దాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. సత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటిది ఈ పద్యం. ఇది మనం చదువుకోవటమే కాదు, దీన్ని పాటించి తీరాలి, ఆచరించి తీరాలి. ఎందుకని? ఎల్లప్పుడూ కూడా సత్యమే జయిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, సత్యమేవ జయతే అని. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యాన్నే పలకాలి, నిజాలే మాట్లాడాలి. నిజాలు మాట్లాడటం వలన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత ఆరవ పద్యం. ఇది తిక్కన గారు రచించినటువంటి పద్యం. ఒరులేయవి యొనరించిన నరవర
యప్రియము తన మనంబున కగుదా నొరులకున విసేయకునికి వరాయణము పరమధర్మ పదములకెల్లన్. చూడండి దీని భావం ఏంటో. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకి బాధ కలుగుతుందో ఆ పనిని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఒక పని చేయటం వల్ల మనకు బాధ కలిగిందనుకోండి, అదే పనిని మనం వేరే వాళ్ళ పట్ల చేయకూడదు. మనకి కలిగిన బాధ లాంటిదే వాళ్ళకి కూడా కలుగుతుంది కదా. అందుకని మనం పడిన బాధ వేరొకళ్ళు పడకూడదు అని అనుకోవాలి. తర్వాత 7వ పద్యం. ఇది ఏటుకూరి వెంకట నరసయ్య గారు రచించినటువంటి పద్యం. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థతత్వ నిర్ణాయకమున్, నీతియే భూత ప్రీతియు, నీతియుతుండెప్పుడొందు నియత పదంబున్. ఈ పద్యం నీతి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తోంది. భావం చూడండి. విద్యకు నీతియే ఆధారం. చతుర్విధ పురుషార్థ తత్వాన్ని అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4ంటిని కలిపి చతుర్విధ పురుషార్థ తత్వం అని అంటారు. దాన్ని నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు, ఇక్కడ భూతాలు అంటే ఏ దెయ్యాలు భూతాలు అని కాదు అర్థం, ప్రాణులు అని అర్థం అన్నమాట. సర్వభూతాలకు అంటే అన్ని రకాల జీవులకు కూడా ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని ఈ పద్యం యొక్క భావం. మనం ఎప్పుడైతే నీతితో నిజాయితీతో జీవిస్తామో దానికి తగినటువంటి ఉన్నతమైన స్థానం మనకి ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి నీతితో జీవించాలి అని ఈ పద్యం మనకి బోధిస్తోంది. 8వ పద్యం. ఇది పోతన గారు రచించిన పద్యం. చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు, చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. ఈ పద్యం చదువుకోవటం వలన కలిగే ప్రయోజనాలను గురించి తెలియజేస్తుంది. భావం చూడండి. చదవని వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగినటువంటి వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా, చదువుకో. ఈ పద్యం హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పినటువంటిది. నువ్వు మంచిగా చదువుకో, మంచి గురువుల దగ్గర నీకు చదువు చెప్పిస్తాను, చదువుకో నాయనా అని చెప్పి తన కుమారుడికి హిరణ్యకశిపుడు చెబుతున్నాడు అన్నమాట. తరువాత 9వ పద్యం. ఇది భర్తృహరి రచించినటువంటి భర్తృహరి సుభాషితం నుండి తీసుకోబడింది. తరువుల తిరస ఫలభార గురుతగాంచు, నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘుడుద్ధతులుగారు, బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. ఉపకారం చేసేవారు ఎలా ఉంటారో ఈ పద్యం తెలియజేస్తుంది. చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలు ఉండటం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం అని ఈ పద్యం యొక్క భావం. ఈ పాఠంలోని పదాలు, వాటికి అర్థాలు. ఎడతెగక
విడివడకుండా లేదా తెగిపోకుండా. ద్విజుడు బ్రాహ్మణుడు. చొప్పడిన ఉన్నట్టి. పొసగ తగినట్లుగా. చిక్కెనేని దొరికితే. కీడు హాని. పరిణతి మార్పు. సంశయించు సందేహించు. ప్రాభవం గొప్పతనం. తరువు చెట్టు. గురుత గొప్పతనం బరువు. నింగి ఆకాశం. వ్రేలుచు వేలాడుతూ. అమృతం తియ్యని వాన నీరు. కోవిదుడు విద్వాంసుడు. మేఘుడు మేఘం. సమృద్ధి ఎక్కువ కలిగి ఉండటం. పెన్నిధి గొప్పదైన నిధి. ఉపకర్త ఉపకారం చేసేవాడు. వరులు ఇతరులు. అప్రియము ఇష్టము కానిది. మనమునకు మనస్సుకు. పరాయణము అభీష్టం. పరమధర్మము గొప్ప ధర్మం. వాక్కు మాట. అజ్ఞుడు తెలివి తక్కువ వాడు. సత్ మంచి. అసత్ చెడు. ఆర్యులు పూజ్యులు. కుచ్చితము కపటము. మెండుగా ఎక్కువగా. బుధులు పండితులు. ఉద్ధతులు గారు గర్వపడరు. నియత నియమము గల. నిర్ణాయకమున్ నిర్ణయించేది. ఇవన్నీ కూడా కఠిన పదాలు, వాటికి సంబంధించినటువంటి అర్థాలు. ఇప్పుడు భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. చక్కగా తప్పులు లేకుండా రాసుకుని బాగా చదవటం అభ్యాసం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.